పిలవటము, నోటీసులు ఇవ్వటము, అరెస్ట్ చేసుకోవాలని అంటము అన్న విషయం మీద తనకు ఎలాంటి సమాచారం లేదు, ఆయనకి ఎలాంటి సమాచారం లేదని చెప్పని కూడా ఆయన చాలా స్పష్టంగా మనతో చెప్తున్న పరిస్థితి మీరుతో మాట్లాడడం జరిగింది. సో మరి సివిఎన్ గారు కూడా మీకు ఎప్పుడు మీకు అవసరం అనుకుంటే ఎలాంటి ప్రొటెక్షన్ అందజేస్తాము, తర్వాత మీకు సోషల్ మీడియాలో వస్తున్న ఈ ట్రోలింగ్ చేయని దాని మీద కూడా ఒకసారి దృష్టి పెట్టండి, మరి అనవసరంగా తనకు డామేజ్ చేయడానికి తను బెదిరించే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ విషయం కూడా మీరు కొంచెం పట్టించుకొని నాకు న్యాయం చేయమని చెప్పన్న అప్పీల్ ఏమైతే ఉందో దాని మీద తన అడ్వకేట్లతో కలిసి ఆయన పిటిషన్ తీసుకోవడం జరిగింది. ఆ పిటిషన్ ఆధారంగా గవర్నమెంట్ గా మీకు ఎలాంటి ప్రొటెక్షన్ కావాలి, ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా కూడా తెలంగాణ పోలీసు సపోర్ట్ గా ఉంటారని చెప్పిన హామీ ఇవ్వడం తోటి ఆయన ధైర్యంగానే ముందుకు చూస్తూ ఉంది. ఆయన డీజీపీ సివి ఆనంద్ గారిని కలిసిన తర్వాత ఆయన మాటల్లో ఒక ధైర్యంగా అనిపించింది. అలాగనే ఈ విషయంలో అంటే కొంతమంది కావాలని స్పెసిఫిక్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ విషయంలో కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పని డీజీపీ సివి ఆనంద్ గారు కూడా హామీ తెలుస్తా ఉంది. సచిన్ ఆల్రెడీ ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ అంశానికి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ రియాక్ట్ అయ్యారు, ఒకసారి ఆయన రియాక్షన్ చూసే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ క్లైమాక్స్ కి చేరుకోబోతూ ఉందా? మరి కాసేపట్లో ఇటు ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతం ఇదే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అండ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇదే అంశానికి సంబంధించి నిన్నటి వరకు కూడా అరెస్ట్కు సిద్ధమని చెప్పుకొచ్చారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇప్పటికీ అదే మాట అంటూ ఉన్నారు. బట్ తనకు మీద దాడి జరిగే అవకాశం ఉంది, తనకి రక్షణ కల్పించాలంటూ ఇటు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారిని, మరి ముఖ్యంగా తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ను కలవడం వెనకాల కారణం ఏమై ఉంటుంది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ రిక్వెస్ట్ చేశారు, తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ను కలిసి ఏ అంశాలు ఆయన ముందుంచారు, తనకు ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చే ప్రయత్నం జరిగిందా, లేకపోతే అరెస్టు జరగచ్చు. ఒకవేళ అరెస్టు జరిగితే కనుక, ఎందుకంటే ఏ రాష్ట్ర పోలీస్ అయినా ఇంకో రాష్ట్రంలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కనుక ఆ రాష్ట్ర పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకుండా వెళితే అది అన్యాయం అనే ఒక మాట తెర మీదకి వస్తూ ఉంటుంది. సో వీ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ హౌ ఫార్ ఇట్ విల్ బీ ట్రూ అనేది. ఎందుకంటే కొన్ని లీగల్ ఇష్యూస్లో లూప్ హోల్స్ ఉంటూ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని కేసెస్ ముందుకు వెళ్తూ ఉంటాయి, చాలా సందర్భాల్లో చూసాం. సో ఇప్పుడు ఈ విషయం మీద ఏపీ పోలీసులు ఎక్కడికి చేరుకున్నారా? ఒకవేళ చేరుకుని ఉంటే కనుక తెలంగాణ పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? బికాస్ ఎందుకంటే ఐఎమ్ సారీ, ఏం జరుగుతూ ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో ఇటువంటి కొంచెం హై ప్రొఫైల్ కేసెస్లో డైరెక్ట్గా ఏది బయటకు చెప్పే ప్రయత్నం చేయరు పోలీసులు. ఇంటర్నల్గా డిస్కషన్ జరిగిన తర్వాత ఇది ఇష్యూ ఇలా జరుగుతూ ఉంది, ఇలా కేసెస్ రిజిస్టర్ అయ్యాయి కాబట్టి ఒకసారి మాకు ప్రొఫెసర్ నాగేశ్వర్ని మాకు అప్పగించని ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కనుక తెలంగాణ పోలీసులు రిక్వెస్ట్ చేస్తే అండ్ ఆ డెవలప్మెంట్లో అప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టుకు తెలంగాణ పోలీసులు ఒప్పుకుంటారా? అండ్ అక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎటువంటి లీగల్ అసిస్టెన్స్ తీసుకునే అవకాశం ఉంది, అరెస్ట్ చేస్తారు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు తెలంగాణ పోలీసుని పర్మిషన్ కనుక, అంటే ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసుల సహకారం కోరాలి, వాళ్ళ పర్మిషన్, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ పర్మిషన్తో వెళ్లాల్సి ఉంటుంది అనేది పెద్ద ఎత్తున చర్చ. అసలు ఎంతకీ ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చారా లేదా? ఒకవేళ వచ్చి ఉంటుంది తెలంగాణ పోలీసులకు తెలుసా తెలీదా? లేకపోతే తెలంగాణ పోలీసులకు తెలియకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇక్కడ ఉండి ప్రొఫెసర్ నాగేశ్వరిని అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? ఇలా చాలా క్వశ్చన్స్ ఇక్కడ రైజ్ అవుతూ ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు, చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. సో ఈ క్రమంలో ఈ సందర్భంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటి దగ్గర పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటి దగ్గర ఆయన ఇంటికి పోలీస్ ప్రొటెక్షన్ కల్పించడం జరిగింది తెలంగాణ పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు, పై బాక్స్లో అండ్ కింద బాక్స్లో మీరు చూస్తున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన టీంతో కలిసి తెలంగాణ డీజీపీని కలిసేందుకు అక్కడికి చేరుకున్నారు. మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. ఇన్నారెడ్డి, ప్రెసెంట్ ఏంటి పరిస్థితి? మరి ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? దాంతోపాటు తెలంగాణ పోలీసులు మరికొంతమంది అక్కడికి చేరుకునే అవకాశం ఉందా? ఇంకొంచెం బందోబస్తు ఎక్కువ చేసే అవకాశం కనిపిస్తుందా? ఏం జరుగుతుంది? అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ సంబంధించి ఆయన అడిగిన ప్రొడక్ట్ ఏమైతే ఉందో అది ఇస్తామని చెప్పని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా సోషల్ మీడియా ట్రోలింగ్ పట్ల కావచ్చు, తనకు కావాల్సిన ప్రొడక్షన్ ఏ రకంగా కావాలి, తర్వాత
ఏ రకమైన ప్రొడక్షన్ అనేది దాని అవసరం అని చెప్పడం మీరు కూడా ఆయన డీజీపీ శ్రీవాణి గారితో చర్చల నేపథ్యంలో బయటకు వచ్చి కూడా చాలా స్పష్టంగా మాకు తెలంగాణ పోలీసులు స్పష్టమైన ఎవిడెన్స్ అంటే స్పష్టమైన హామీ ఇచ్చారు. నేను ఖచ్చితంగా నేను వాళ్ళ ప్రొటెక్షన్ తీసుకుంటాను, ఎందుకంటే కావాలని అన్ని లేనిపోని అంటే ఆల్రెడీ ఇష్యూ క్లోజ్ అయిపోయిన సమయంలో కావాలని కొంతమందిని పెద్దగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కొంతమందిని ఇష్యూ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ ఇష్యూలో తను ఏమైతే ఇష్యూ వచ్చిందో దాని మీద నేను క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకొని దాన్ని గతంలో జరిగిన కొన్ని ఇష్యూలను బ్రేక్ చేసుకున్న వాళ్ళు ఈ రకమైన ప్రాపగాండా చేస్తా ఉన్నారు అని చెప్పన్న విషయం మీద మన గమనం ముందు చెప్పుకున్నాం. సోషల్ మీడియా కలిగే ట్రోలింగ్స్ కావచ్చు, కొంతమంది కావాలని చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు, అన్నిటి మీద కూడా ఆయన కూలంకషంగా డీజీపీ శ్రీవాణితో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఆయన ఏదో మాత్రం ప్రొడక్షన్ ఇచ్చే అవకాశం ఇచ్చారు. ఎక్కడైతే రెసిడెన్స్ ఉందో రెసిడెన్స్ ఏరియాలో పోలీసులు కూడా మరి కాసేపు ఆయన కలిసే అవకాశం ఉంది. ఆయనకు సంబంధించి ప్రొడక్షన్ అనేది ఎలా ఇవ్వాలి అనే దాని మీద కూడా అక్కడ ఉన్న పరిస్థితిని గమనించి ఎండోమెంట్ రిపోర్ట్ ఆధారంగా అంటే బయట స్పెసిఫికేషన్స్ ఎలా నడుస్తా ఉన్నాయి, ఏమి పోలీసులు వస్తారు అరెస్ట్ చేస్తారని చెప్పి ఇప్పటి వరకైతే ఎవరు రాలేదు, ఎవరు నోటీస్ ఇవ్వలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తాను ఎక్కడ కూడా పెద్దగా పరిస్థితుల్లో అవసరం కూడా లేదు. కాకపోతే తెలంగాణ పోలీసులు సమాచారం ఇవ్వాలి కాబట్టి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా తన మీద ఏదో రకంగా దాడి చేసే ప్రయత్నం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా తాను ప్రొటెక్ట్ జరిగిందని చెప్పని కూడా ఆయన నాగేశ్వర గారు చూస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇదే కాకుండా ఒక పోలీసులు కనుక నిజంగా ఆయన మీద రెండు ఎఫ్ఐఆర్ అయినాయి కాబట్టి అరెస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కోర్టు ఆర్డర్ తోటి వచ్చి ఆయన్ని విచారించే అవకాశం ఉంది. లేదంటే అక్కడ లోకల్ పోలీసు సమాచారం ఇచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఏదైనా కూడా లీగల్ గా జరుగుతా ఉంది. అందుకే నాగేశ్వర గారు ఆయన దీని మీద పూర్తి స్థాయిలో తన లీగల్ టీమ్ తో కలిసి డీజీపీ శ్రీవాణి గారిని కలిసి తన పిటిషన్ పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా శ్రీవాణి గారు ఇచ్చిన హామీని ఆయన నమ్మి ఖచ్చితంగా డీజీపీ గారు నాకు ప్రొడక్ట్ ఇస్తా ఉన్నారు. ఉన్న పరిస్థితి మొత్తం కూడా నేను వివరించడం జరిగింది. ఆ దిశగా మాకు ప్రొడక్ట్ అని చెప్పి నమ్ముతున్నాను. మరి ఒకవైపున జరుగుతున్న ఈ స్పెక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఆయన ఒకంత అసహనం వ్యక్తం చేసి కొంతమంది కావాలని చేస్తూ ప్రయత్నం ఏదని చెప్పని కూడా ఆయన చెప్తున్న పరిశ్రమ చూస్తా ఉన్నాం. సచిన్ రియాక్ట్ అయ్యారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ రియాక్ట్ అవుతూ డీజీపీ సివి ఆనంద్ను కలిసిన తర్వాత ఆయన రియాక్షన్ అయిన ఆ పాయింట్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన ఏమన్నారంటే కనుక గత కొంతకాలంగా ఆన్లైన్లో తనకు ఎదురవుతున్న అనేక బెదిరింపుల నేపథ్యంలో ఈ కంప్లైంట్ చేశానంటూ కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను చేసిన ఆ కమెంట్స్ని విత్డ్రా చేసుకున్నా అంటూ గత 2 రోజుల క్రితం చెప్పుకొచ్చారంటే ఈ వ్యాఖ్యలు దుమారం రేగిన మరుసటి రోజు ఆయన కొద్దిసేపటి క్రితం మీకు చెప్పినట్టుగా నాదెండ్ల మనోహర్ రియాక్ట్ అయిన తర్వాత నాదెండ్ల మనోహర్ ఈ అంశాన్ని రియాక్ట్ అయిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ వ్యాఖ్యను విత్డ్రా చేసుకోని చెప్పి ఆయన కోరిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటు నాదెండ్ల మనోహర్ మీద ఉన్న ఆ గౌరవంతో నేను ఈ వ్యాఖ్యని విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. ఈరోజు కూడా అదే మాటను చెప్పుకొచ్చారు. దానికి ఇన్ఫాక్ట్ జనసేన కూడా స్వాగతించింది దాన్ని. తనకు ఏపీ పోలీసుల నుంచి ఎలాంటి నోటీసులు రాలేదంటూ ఆయన చెప్పుకొచ్చారు. బట్ గత కొంతకాలంగా ఆన్లైన్ వేదికగా తనకి ఎదురవుతున్న బెదిరింపుల నేపథ్యంలోనే ఈ కంప్లైంట్ చేశానంటూ కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పుకొచ్చారు. అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. ఈ నేపథ్యంలో ఇటు ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. సెక్యూరిటీ ఎలాంటి అడుగుడు ఉండదయ్యా.
అది నేను నిర్ణయించాను కదా, నేను నిర్ణయించేది కాదు. నేను అడిగింది ఒకటే, నాపై రకరకాల బెదిరింపులు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి, అవసరమైన అప్రాప్రియేట్ చర్యలు తీసుకోండి అని చెప్పాను. అదేనా ఇంతగానే ఉంటుంది ఆన్లైన్లో అని చెప్పాను. సోషల్ మీడియా కాకపోతే యాంటీ సోషల్ మీడియా అనుకో, ఆన్లైన్లో అని చెప్తున్నా కదా క్లియర్గా. ఆన్లైన్లో మీరు ఏ సోర్స్ తో మాట్లాడారని చెప్పి అడుగుతున్నారు కదా, అసలు ఏంటి అది నేను చేసిన కామెంట్స్ను ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నాను. జనసేన పార్టీ దాన్ని ఆహ్వానించింది, తన క్యాడర్ కూడా విజ్ఞప్తి చేసింది ఇంకేమీ మాట్లాడకూడదు, ఇది ముగిసిన అధ్యాయం అని. ఇక ముగిసిన అధ్యాయం గురించి మళ్ళీ తిరగడం ఎందుకు, దానివల్ల ఏం పర్పస్ అవుతుంది? నాకేమీ మీరు వేగ్గా చేశారా? విత్డ్రా చేసిన కారణం అంటే విడుదల ఉపసంహరించిన వ్యాఖ్యల పైన నేను మాట్లాడను. ఏమి లేదు, నాకే నోటీసు ఇప్పటి వరకు రాలేదు. వచ్చారా? రాలేదు, నా ఇంటికి రాలేదు, నా దగ్గరికి రాలేదు, నాకు ఫోను రాలేదు, వాట్సాప్లో కూడా ఏమీ రాలేదు. అయిపోయింది కదా మిత్రం, ఇంతకంటే ఏముంటుంది మిత్రమా? నాకే తెలియదు నేర్పుతా. డీజీపీ గారు ఏమన్నారు? మరి డీజీపీ గారు ఏమన్నారు? డీజీపీ గారు అడగని చెప్తారు, నేనెట్లా చెప్పాలి? మీరు విత్డ్రా చేసుకున్న ప్రధాన కారణం ఏంటి? సార్ ఇలా సార్